హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఎట్టున్నారు? మస్తున్నారా? ఉప్పు నూనె లేని కూరలు తినుకుంటా హెల్తీగా అవుతున్నారా? సో ఎనీవే అబ్బా, అంటే చాలామంది అట్లా ఎట్లా తింటారు, ఇట్లా ఎట్లా తింటారు, లేదంటే చాలా బాగుంది, ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఎనీవే అబ్బా ఇట్లా జీవితకాలం తినాలనా అని అనుకోకండి. ఒక్క పని చేయండి, నా మాట నమ్మి 21 days, ఓకే, 21 days ఛాలెంజ్ లాగా ఉప్పు నూనె లేకుండా నేను చేసిన కూరలు యాజ్ టీజ్గా ఫాలో అవుతూ వండి తినండి. కడుపు నిండా తినండి, మీరు ఎంత కావాల్సి అంత, ఓకేనా? అండ్ పొద్దున్న సాయంత్రం ఏం చేయాలో కూడా నేను చెప్తా, చేసి చూపిస్తా. సో ఇట్లా చేసి ఎప్పుడు కూడా కడుపు ఖాళీగా ఉంది, అయ్యో మనం ఏదో మిస్ అవుతున్నామే తిండి, అదేం ఉండదు అనమాట. పొట్ట ఫుల్ ఉంటుంది, భర్పూర్ తింటాము. కానీ ఎన్ని చేంజెస్ అయితే తెలుసా బాడీలో. సాల్ట్ అనేది మహారాక్షస్ అనమాట. సో దాన్ని అవాయిడ్ చేస్తే బాడీలో ఎక్కడెక్కడో పెయిన్స్, చిన్న చిన్న పెయిన్స్ పోతుంటాయి. అంటే ఉప్పుకు నొప్పికి లింక్ ఉంటుందని చెప్పాను కదా. సో అట్లా అనమాట. మీకు షుగర్స్ ఉన్న వాళ్ళకి అది డౌన్ అవుతుంటుంది. షుగర్స్ అనేది, బీపీ అనేది రెగ్యులర్గా రావడం వేరు. ఈ మధ్యకాలంలో కోవిడ్ వల్ల ఇంటర్నల్గా కొంత ఇన్ఫెక్షన్ ఉండిపోయి బీపీలు, షుగర్లు వస్తున్నాయి. సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ని మీ ముందుకు తెచ్చి మరీ చూపిస్తాను, విత్ ప్రూఫ్, విత్ మెడికల్ రిపోర్ట్స్ సహా నేను చూపిస్తాను నేను అది. బట్ ఆ ఇన్ఫెక్షన్స్ పోవాలన్నా, బాడీ కొంత చేంజ్ అవ్వాలన్నా సరే కొన్ని రోజులు మంతెరగాని రెసిపీస్ ఫాలో అవ్వండి అండ్ వండుకొని తినండి. 21 days, ఎక్కువ తక్కువద్దు, 21 days ఫస్ట్ చూడండి, తర్వాత దాని మజా మీకే అర్థమవుతుంది. మధ్య మధ్యలో దావత్లు, ఫంక్షన్లు, ఇక చుట్టాలు, పక్కాలు, ఇంట్లో టెంప్టింగ్లు, చీటింగ్లు అన్నీ అయితేనే ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక 80%, 70 to 80% ఫాలో అయితే మన బాడీ మన కంట్రోల్ ఉంటుంది అనమాట. అది విషయం. సో కాకరకాయ కూర చేసుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి. మీరు ఎవరైనా నా స్టైల్లో ఉప్పు నూనె లేకుండా జస్ట్ నేను వండినట్టు వండి ఎవరికైనా పెట్టండి. ఎవరైనా సరే ఇందులో ఉప్పు లేదు అని ఐడెంటిఫై చేస్తే తిన్నవాళ్ళు ఒట్టు నన్ను అడగండి. అప్పుడు వచ్చి శ్రీదేవి ఫలానా వాళ్ళు ఉప్పు లేదని ఐడెంటిఫై చేసిండు అనేసి, ఓకేనా? నూనె లేదని ఐడెంటిఫై చేయరు, నా ఉప్పు లేదని ఐడెంటిఫై చేయరు అనమాట. అట్లా అనమాట ఉంటుంది మన వంటలన్నీ, ఓకేనా? ఇది విషయము. ఈ వంటల్లో భాగంగా ఈరోజు మనము బీరకాయ పెసరపప్పు కూర అద్దరిపోయేటట్టు వండుతా. అంటే ఎస్పెషల్గా వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పొట్ట ఫుల్ అవుతుంటుంది అనమాట మనకు. సో బీరకాయ కూర, సొరకాయ కూర, పొట్లకాయ కూర ఇవన్నీ వండుకోవచ్చు. అందులో టేస్టీగా చాలా బాగా నేను చేసే కూర బీరకాయ పెసరపప్పు కూర అనమాట. పెసరపప్పు అనేది జస్ట్ యాడ్ ఆన్, అది మీ చాయిస్. కానీ వేసుకుంటే రొట్టెల్లోకి ఒక రేంజ్లో ఉంటుంది, కమ్మగా ఉంటుంది. బౌల్ నిండా 1/2 కిలో మరీ జోక్కొని తినండి, అయినా సరే పొట్ట ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నూనెలు మన స్టైల్లో, రెగ్యులర్ స్టైల్లో తీసుకుంటే కూరగాయలు ఎక్కువ తినలేమన్నమాట. నేను చేసిన స్టైల్లో మీరు చేసి మంచిగా తింటే మాత్రం ఒక అనిపిస్తుంది కదా, అది టేస్ట్ లేకుండా తింటే అబ్బా ఇదేం జీవితము, ఉన్నదే తిన్నీకే, ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి కదా, మన నోటికి కూడా రావన్నమాట. అంత కమ్మగా ఉంటుంది. సో నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేసుకొని తినండి. పచ్చిమిరపకాయలు మస్ట్, దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ పొట్ట క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీగా ఉంటుంది. అస్సలు ఒక అల్టిమేట్ ఆమ్లెట్ చూపిస్తాను మీకు. అంటే ఆమ్లెట్ అంటే మంతెన సత్యనారాయణ గారు ఎగ్ వాడొద్దు అంటారు కాబట్టి తిడతారు. బట్ వెజ్ ఆమ్లెట్ చూపిస్తే, ఎగ్ ఆమ్లెట్ చూపిస్తాను అనమాట. 2 రకాలుగా ఆమ్లెట్ చూపిస్తా. మంచిగా అట్లాంటి ఆమ్లెట్ వేసుకొని తింటే కూడా సూపర్ కడుపు నిండుతుంది అనమాట, ఓకేనా? ఇది విషయము. సో ఇందులో పచ్చిమిరపకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కూడా కొంత ఆ పులుపు ఎక్కడో తగలాలి. అదర్వైజ్ మీరు పైనుంచి మనం నిమ్మకాయ వెండుకుంటే కూడా సూపర్ ఉంటుంది. కానీ నిమ్మకాయ టేస్ట్కు టమాటో టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది. బట్ ఈ కూరలో మాత్రం ఖచ్చితంగా టమాటా వాడుకోండి, ఓకేనా? నిమ్మకాయ వేసేటివి మస్తు చూపిస్తాను నేను మీకు. ఈరోజు మాత్రం టక 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 మంచి కమ్మటి బీరకాయ పెసరపప్పు పడుకొని తిని భుజం వేసుకుందాం రండి అబ్బా. ఇదిగోండి, ఇవి బీరకాయలు, కేజీ బీరకాయలు. ఇద్దరే తింటారు తెలుసా దీన్ని మంచిగా. అండ్ ఉల్లిపాయలు ఇట్లా తీసుకున్న, టమాటాలు ఒక 5-6, పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ ఇన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఎక్కువనే ఉండింటాయేమో. కచ్చా పచ్చా వేసుకోండి, పేస్ట్ చేయొద్దు. పేస్ట్ చేస్తే టేస్ట్ పోతుంది, వేరే రకంగా అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని తీసుకుపోయి వండుకుందాం రండి. ఇక దీంట్లో వేసుకుందాం. ఉన్నదా పోయిందా? కుండలు బాగా పోతుంటాయి.
ఇప్పుడు ఏం చేద్దామంటే దగ్గరికి రండి, క్లోజప్లో చూడండి, మంచిగా నేర్చుకోండి. ఓకేనా? మీగడ ఫస్ట్ మీగడ వేసేసుకుందాము. రాజుగారి వీడియోల్లో క్వాంటిటీ కొంచెం కొంచెమే చూపిస్తారు కాబట్టి మనకు ఒక స్పూన్ సరిపోద్ది. బట్ నేను వండే క్వాంటిటీ మినిమం కిలో వండుతుంటా కాబట్టి సో కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట. ఓకేనా? ఇదన్నమాట. అండ్ మీగడ చాలామందికి మీగడ ఎట్లా తీసుకోవాలా, మీగడ ఎట్లా వస్తుంది అని అడుగుతున్నారు. నేను ఒక రోజు మన లక్ష్మీ పాలు కాకుండా ప్యాకెట్ పాలు కొనుక్కొచ్చి ఎట్లా వేడి చేసి ఎట్లా ఫ్రిడ్జ్లో పెడితే దాని మీద మీగడ ఎట్లా తేరుతుంది, దాన్ని ఎట్లా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఇక రండబ్బా, మంచిగా వంట నేర్చుకోండి. ముచ్చట్ల తర్వాత వంట సీరియస్గా నేర్పిస్తాను. ఇదిగోండి, ఒక 2 స్పూన్ల మీగడ వేస్తున్నా. దీంట్లో ఆవాలు, జీలకర్ర కొంచెం వేయించుకొని మీగడేస్తే కూడా బాగుంటుంది. ఇది లాస్ట్ టైం చేసినాం కదా అట్లా. దీంట్లో అలా కరివేపాకు వేసేద్దాం. మీరు వంటలు చేస్తుంటే వాసన చూడరా అబ్బా? అయ్యో, అంటే ఆ దేవునికి పెడితే చూడొద్దు కానీ పతి దేవునికి పెడితే చూడొచ్చు. ఓకేనా? దీంట్లో ఇప్పుడు ఇగో మన ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు మంచిగా వాడండి, మంచిది హెల్త్కు. ఓకేనా? దీంట్లో పసుపు వేసినామంటే కలర్ అమోఘంగా ఉంటుంది అన్నమాట. అండ్ దీంట్లోనే పచ్చిమిరపకాయ కచ్చా పచ్చా అనమాట. ఇది పచ్చిమిరపకాయలు మాత్రం ఇట్లనేనబ్బా, అంతేగాని చీలికలు వేసుకుంటాము పేస్ట్ చేస్తామంటే కుదరదు. ఓకేనా? ఇది మగ్గుతూ ఉంటుంది. ఓకేనా? సింపుల్. అండ్ ఇది కొంచెం మగ్గినాక దీంట్లో టమాటాలు వేసేసుకుందాం. ఓకేనా? ఓకే. అండ్ ఇది మన బీరకాయలు ఒకటేసారి మగ్గిపోతాయి కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా వేసేసుకోండి అనమాట. బీరకాయల వదిలిన నీళ్ళే దీనికి సరిపోతాయి అనమాట. మీకు ఇంకా బాగా కావాలనిపిస్తే కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఈ లోపు ఏం చేద్దామంటే మనము కొంచెము పెసరపప్పును సైడ్కు కొంచెం వేయించుకొని లాస్ట్లో కలుపుకుంటే టకటక అంటుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. మరీ మెత్తగా అయిపోకుండా బాగుంటుంది. ఓకేనా? దీన్ని కూడా ఏం చేద్దామంటే ఫస్ట్ ఉట్టిగా ఏం చేసి లాస్ట్లో కొంచెం మీగడ వేసేద్దాము, కమ్మదనం కోసం అనమాట. సో దీన్ని దాంట్లో అన్నీ వేసినాక దాంట్లో వేసేస్తే అయిపోతుంది. పెసరపప్పు, చలువ అండ్ కొందరికి శనగపప్పు, కందిపప్పు పడదంటారు కానీ పెసరపప్పు మాత్రం ఆల్మోస్ట్ అందరికీ పడుతుంది. అండ్ చలువ కూడా. కుదిరితే దీంట్లో పొట్టు పెసరపప్పు వాడండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు రండి, పెసరపప్పును లైట్గా వేయించి లాస్ట్ కుండ పగిలిందబ్బా, అంటే సన్నగా క్రాక్ వచ్చిందేమో. సో కుండ చూడండి ఎట్లా పగిలింది. ఇంకా నయ్యం దగ్గర లేను, నేను ముందే చెక్ చేసుకోవాల్సిందేమో. సింపుల్గా నీట్గా భలే డిజైన్తో పలిగింది. పాతగా అయినాయి, 2-3 ఏళ్ళు కాలే మనం కుండలు తెచ్చుకొని, కొత్తవి తెచ్చుకోవాలా బో. ఇది బాగుంది, ఇంకా నయ్యం కూర పగలలేదు, మొత్తం తప్పని అంటుండే. ఇక అది కిందికి పగిలింది, పైకన్నింటి అవన్నీ వస్తుండేనా పెంకులు. ఇది చూసి ఆయనతో కుండలో బంద్ చేయకుండా. ఓకేనా? యాక్చువల్ నేను ఇట్లా కొడితే మనకు అర్థమైపోతుంది, చెక్ చేయలేదు. ఈ సౌండ్ తేడా ఉంటుంది. ఓకే, తేడా ఉంది. ఏడుకుపోయా ముచ్చట, బాంబు వెళ్ళినట్టు అయిపోయింది. కానీ సరే, ఎనీవే పెసరపప్పును మంచిగా వేయించుకొని దాంట్లో కొంచెం మీగడ వేసేసి దాన్ని లాస్ట్లో దీనికి గార్నిష్ చేసినట్టు చేసేసి 2 కలుపుళ్ళు కలిపేసి అయిపోతుంది అనమాట. ఓకే అమ్మ, నువ్వు బాగున్నావా తల్లి? క్షేమమేనా? ఫస్ట్ టైం నాకు ఇట్లా అంటే కుండ పగులుతుందని తెలుసు, డౌట్ వస్తే ఎప్పుడు పెట్టను నేను. ఈరోజు పగిలిందనమాట. ఇందులో ఉట్టిగా వేయించుదాం ఫస్ట్. ఓకేనా? ఇది పంట కిందికి వచ్చి కచ్చాపచ్చ ఉంటే సూపర్ ఉంటుంది. కమ్మగా లైట్గా వేయించుకొని కొంచెం గోల్డ్ కలర్లో టర్న్ అయినాక అప్పుడు మీగడేద్దాం. ఈలోపు మన కూర ఎట్లుందో ఒకసారి కలుపుదాం రండి.
మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటుండండి, ఓకేనా? అడకంటదు, బీరకాయలు నీళ్ళు వస్తాయి కానీ. ఎస్, పప్పు అన్నీ మంచిగా కలినాయి. దీంట్లో ఇప్పుడు మీగడేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఆపేస్తున్నా స్టవ్ను. ఇంకా చూడండి ఎట్లా అయిపోయిందో, మీగడంతా వెలుసుకుంటుంది. మంచి లైట్గా సిమ్లో పెట్టేస్తే కమ్మగా వస్తుంటుంది వాసన. రెడీ అయిపోయిందనమాట. ఇది కొంచెం ఉడికి అందులో కలిపేస్తే కాతాం. సో ఇన్ని నీళ్ళు వచ్చేసినాయి, బీరకాయ నీళ్ళు. ఎక్కువ మగ్గొద్దు, ఇది కొంచెం కచ్చాపచ్చనే ఉంటుంది కానీ బాగుంటుంది అబ్బా. ఈ నీరు ఉండొద్దు అంతే, అంతవరకే పెట్టుండి స్టవ్ మీద, తర్వాత పెట్టొద్దు. నీరు ఉండకుండా పోతే మళ్ళీ ఎగిరిపోతుంది కదా, అంతవరకు చాలు. అంటే ఇది పెసరపప్పు కూడా వేసినాక నేను చెప్పే ముచ్చట. సో ఆ పెసరపప్పుకు ఆ నీరుకు సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ మర్చిపోయినాం. అయితే దీంట్లో ఎక్కువ అల్లం వెల్లిపాయ వేయకుండా ఏం చేస్తా అంటే కొంచెం వేసి వెల్లుల్లి కచ్చాపచ్చి వేసి ఇంకా సూపర్ స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియా పౌడర్, ఇట్లా వెల్లుల్లిపాయలు మీరు చిన్న కట్ చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది, బట్ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా కచ్చపచ్చ దంచేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా ఉడుకుతున్న టైంలో నీరు మరీ పోకముందే ఏం చేయాలంటే పెసరపప్పు వేసేసాలి. మీరు ఒకసారి ఏం చేయండి అంటే ఇట్లా వేయించుకోకుండా చూడండి, వేయించినాక కూడా చూడండి. రెండింటికి టేస్ట్ మీకు తెలిసిపోతుంది కాబట్టి ఏది కమ్మగా అనిపిస్తే అది చేసుకోండి. నేను మాత్రం ఈ మెథడ్లో చేస్తాను. ఇది చూడండి, ఈ నీరు ఉంది కదా, ఈ పెసరపప్పుకు ఆ నీళ్ళకి సరిపోతుంది. ఇంకా దించేసుకోవడమే ఉంటుంది అనమాట. ఎస్, ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ ఏది మొత్తం డన్. ఇంకా చూడండి నీరు కూడా లేదు, ఈ తేమ ఉంటుంది అన్నమాట. వెళ్దామా? స్టవ్ ఆర్పేస్తున్నా. ఇది మనం పెసరపప్పు వేయించిన గిన్నె, దాంట్లోనే మనం మంచిగా తీసుకుందాం. దాన్ని నిండా కనబడితేనే మనకు ముద్దు ఉంటుంది, జర తక్కువ కనబడుతుంది దాంట్లో, ఓకేనా? ఆహా, టేస్ట్ ఎంత బాగుందో. నేను మిమ్మల్ని ఊరించుడు కూడా అంతే బాగుంటుంది. నాకు అదో ఆనందం అనమాట. నారదమునిలాగా మీరు అయ్యో అయ్యో అనుకుంటే నేను ఖుషి అయిపోతుంటా. ఓకే, చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంది, కమ్మగా ఉంది, హెల్దీగా ఉంది. చాలా, నువ్వు పక్కకుండమ్మా. ఇది ఫైనల్గా మన ఉప్పు నూనె లేని కమ్మటి బీరకాయ పెసరపప్పు కూరబా. అద్దరిపోతుంది. చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అప్పుడు బాగా లేకపోతే నన్ను అడగండి, ఓకేనా? తినే పద్ధతి మాత్రం మీరు తినాలనుకుంటే దీనిలో నిమ్మకాయ వండుకోండి, లేదంటే అవసరం లేదు. బట్ నిమ్మకాయ వండితే ఏంటంటే మీకు కొంచెము ఉప్పు లేని ఎఫెక్ట్ తెలియదు అనమాట. బట్ నాకు ఇట్లనే కంఫర్ట్గా ఉంది, నేను ఇట్లనే తింటా. చూసిరా నోట్లో నీళ్ళు ఊరుతుంది నాకు అర్జెంటుగా. ఎవ్రీడే 2 కర్రీస్ చేస్తున్నా. ఒకటి ఇలాంటి కర్రీ, ఒకటి ఆకుకూర. ఆ 2 కర్రీస్ పెట్టుకొని 2 బౌల్స్లో, ఒక బౌల్లో పెరుగు పెట్టుకొని తింటే కడుపు నిండా తింటున్నా. అసలు ఆకలి అనిపిస్తలేదు, ఏమనిపిస్తలేదు, తినలేదన్న ఫీలింగ్ లేదు. అంటే నోటికి మంచి కారం గీరం తగులుతున్నాయి కదా, సరిపోతుంది అనమాట. ఓకేనా? ఏమైనా తగ్గినట్టు కనబడుతున్నానా? కొంచెము వెయిట్ కంటే నాకు ఇంచ్ లాస్ తేడా తెలుస్తుంది అనమాట. వెయిట్ ఇంకా టైం పడుతుందేమో వెయిట్ తగ్గడానికి. అంటే నేను మంతెన గారి ఆశ్రమంలో అన్ని రోజులు ఉన్నప్పుడు నేను 6 kgs తగ్గిన, అది మళ్ళీ పెరగలేదు, కొంచెం తగ్గుతుంది అనమాట. డైలీ ఒక 200 grams 150 grams అట్లా తగ్గుతూ ఉంటాం అనమాట. ఏం డైట్ చేస్తలేని ఏం లేదు కదా, అన్నీ మంచిగా పొద్దున్న లేసి జ్యూసెస్ తాగుతా, మధ్యాహ్నం ఇది తింటా, సాయంకాలం మళ్ళీ జ్యూస్ తాగుతా, లేదంటే బార్లీ వాటర్ తాగుతా, ఏదేదో కథలు చేస్తుంటా. మొత్తం మీద మళ్ళీ ఇది తినబుద్ధి అయితే తింటా. ఇక అట్లా నడుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా కడుపు ఖాళీగా ఉండట్లేదు, పొట్ట నిండా తింటున్నా, హ్యాపీగా ఉన్నా. అండ్ రైసు రోటీ కొన్ని రోజులు మానేద్దామని డిసైడ్ చేసుకున్నా. బట్ అప్పుడప్పుడు కాదు, చాలా ఫ్రీక్వెంట్గా చీటింగ్ డేస్ అవుతున్నాయి. మొన్న సండే రోజు తిన్నా, మధ్యలో
తినలేదు గుర్తులేదు. మళ్ళీ ఈ వీకెండ్ వస్తే మన దగ్గర పూజ ఉంది, మంచిగా మళ్ళీ కుమ్మేసి తింటా. బట్ ఎనీవే బ్యాలెన్స్ అవుతూ ఉంది. మొత్తం మీద నా బాడీ నాకు లైట్గా ఉంది. మీకు నా నడకలో కానీ నా హావభావాల్లో కానీ తెలుస్తుంది కదా తేడా. నిజాయితీగా చెప్పండి అబ్బా, ఓకేనా? అన్నీ చేసి నేను తినకుండా క్లోజ్ చేసి ఎట్లుంటుంది, అంత బాగుండదు కదా. అసలైన టైం అన్నమాట. ఇలా బౌల్ తీసుకున్నానా, ఇలా చెంచా పెట్టానా, can't stop. ఇదన్నమాట విషయం. ఇట్లా 1 2 3 బౌల్ లాగిచ్చేసేస్తా, ఓకేనా? సో ఉడకకుండా మంచిగా పంట కిందికి పెసరపప్పు వస్తుంటుంది, బీరకాయలు కూడా మెత్తగా ఉడకవు, అండ్ టేస్ట్ ఉంటుంది అబ్బా, ఓకేనా? పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి నోటికి ఎలాంటి తేడా తెలియదు. అండ్ టమాటోలు అవన్నీ కూడా సాల్ట్ని కాంపన్సేట్ చేసేస్తాయి. అదనమాట విషయం. ఇట్లా చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.